బిడ్డను కనిచ్చే ప్రాసెస్లో సరోగేట్కి ఎట్లాంటి హక్కులు ఉంటాయి మా? హక్కులు అంటే బిడ్డ మీద అయితే ఉండదు. కాకపోతే బేబీని డెలివర్ చేసేంత వరకు కూడా బేబీని చూసుకునే ప్రత్యేకంగా హక్కులు అంటే ఏమీ ఉండవమ్మా. బేబీ మీద అయితే హక్కులు ఉండవు. కాకపోతే ట్రాన్స్ఫర్కి ముందు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందు నాకు వద్దు అని చెప్పే ఉంది. ఒకసారి ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత నేను ఈ బేబీని ముందుకు తీసుకెళ్ళలేను, అబార్ట్ చేసుకునే అనే హక్కు కూడా ఏమీ లేదు. షీ స్టిల్ హ్యాస్ టు క్యారీ ఆన్ ద ప్రెగ్నెంట్. దట్స్ అన్ అగ్రిమెంట్లో ఉంటుంది. అన్లెస్ తనకేమన్నా మేజర్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది కంటిన్యూ చేయడం వలన అనుకుంటే తప్పితే అబార్ట్ చేసేదానికి లేదు. అండ్ మిగతా హక్కులు అంటే మెడికల్ ట్రీట్మెంట్ మీద ఉంటుంది. తనకు ప్రొవైడ్ చేసే ఇది ఎక్కడైతే సరోగేట్ని చూసుకుంటూ ఉంటారో హర్ ఫెసిలిటీస్, ఆల్ దోస్ ఫెసిలిటీస్ అండ్ హర్ ఫుడ్ పార్ట్ అండ్ న్యూట్రిషనల్ పార్ట్, మెడికేషన్స్, టెస్ట్లు, స్కాన్లు ఇవన్నీ కూడా తను చేయించుకోవచ్చు. అండ్ వాటి మీద వరకు హక్కు ఉంటుంది తన మీద. ఓకే. సో అయితే ఇప్పుడు మీరు అన్నట్టు అబౌట్ చేసుకునే ఛాన్స్ అసలు లేదు అని చెప్పారు కదా. ఇన్ కేస్ అబౌట్ చేసుకోవాలనిపించినా, ఏవైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా, హెల్త్ ఇష్యూస్ అయితే లీగల్గానే ఉంటుంది మీరు చెప్పారు. అబౌట్ చేసుకోవాలి అని అనిపించి ఒకవేళ తను చేసుకుంటే కనుక లీగల్గా ఏమైనా ప్రొసీజర్స్ ఉంటాయా? అదైతే లీగల్గా ప్రొసీజర్స్ ఉంటాయి దాని మీద. ఆమెకు ఆ హక్కు లేదు. బేబీ లోపల బాగా గ్రో అవుతుంది అండ్ తను కూడా హెల్తీగా ఉంది. ఒక టైంలో లేదు నేను ఇది ఇంకో 9 months వరకు నేను మొయ్యలేను అని అనుకుంటే కనుక అగ్రిమెంట్ బ్రేక్ చేసినట్టు అవుతుంది. కాబట్టి దానికి రిలేటెడ్ లీగాలిటీస్ ఏమున్నాయంటూ వాళ్ళు చూసుకుంటారు. తనకు ఆ రైట్ అయితే లేదు. ఓకే. అయితే ఇప్పుడు ఈ బేబీని కనిచ్చే ప్రాసెస్లో తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఆ బాధ్యత ఎవరిదై ఉంటుంది మేడం? ఆ కపుల్లే చూసుకుంటూ ఉంటారు. యూజువల్గా సరగేట్ సెంటర్స్ ఆర్ దేర్ వాళ్ళే చూసుకుంటా అంటారు. కపుల్కి మట్టుకు చెప్తూ ఉంటారు, ఓకే మీ బేబీ ఇలా గ్రో అవుతుంది, ఈ వీక్స్ అట్లా వచ్చాయి అని చెప్పేసి. బాధ్యత కపుల్ది ఉంటుంది. ఏ హెల్త్ సెంటర్లో తనని చూసుకుంటూ ఉన్నారో ఆ హెల్త్ సెంటర్ వాళ్ళది ఉంటుంది. ఏ విధమైన హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళు డీల్ చేసేలాగా డీల్ చేయగలిగే హాస్పిటల్స్లో ఆ సెంటర్లో ఒక టెర్షరీ కేర్ సెంటర్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మదర్కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చూసుకున్నట్టుగా ఉండే హాస్పిటల్స్లో చూపించాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు సరోగసీ ప్రాసెస్ స్టార్ట్ చేశాక బేబీ పుట్టేంత వరకు కూడా ఆ సరోగేట్ మదర్ ఎవరైతే ఉన్నారో ఎవరి పర్యవేక్షణలో ఉండాలి మేడం? ఆ ఒక హెల్త్ సెంటర్లో ఉంటారమ్మా సరోగేట్స్ అంతా కూడా. ఇట్ ఆల్సో డిపెండ్స్. తను కావాలి అంటే వాళ్ళని వెళ్ళి చూసుకొని రావడము ఇవన్నీ కూడా అలౌడ్ ఉంటాయి. అంత ఇప్పుడు ఆల్ట్రూయిస్టిక్ అంటే ఏమీ ఆశించకుండా ఇచ్చే దాంట్లో యూజువల్లీ వాళ్ళు కాకపోతే దట్ ఈస్ అగైన్ ట్రస్ట్ మీద ఉంటుందన్నమాట. దీనికి వేరే ఇంకేమీ ఇష్యూ ఏమీ ప్రాబ్లం క్రియేట్ చేయదు అనుకుంటే కనుక హెల్త్ సెంటర్ వాళ్ళే చూసుకుంటారు. ఎవరైతే సరోగేట్ సెంటర్ రన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇట్ ఈస్ దేర్ ఆ కమిషన్డ్ కపుల్ ఏదైతే ఉన్నారో అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు తెలుసుకోవడానికి హెల్త్ సెంటర్కి వచ్చి వాళ్ళు చూసుకోవచ్చు ఎలా జరుగుతుంది ట్రీట్మెంట్ అంతా అని చెప్పేసి. అయితే బిడ్డ పుట్టిన తర్వాత ప్రాసెస్ ఏముంటుంది మేడం? బేబీని ఒకసారి డెలివరీ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఇమ్మీడియట్గా పేరెంట్స్కి ఇచ్చేస్తారు ఆ బేబీని. ఆ తర్వాత సరోగేట్ మదర్కి పోస్ట్ డెలివరీ ఏవైతే ట్రీట్మెంట్ అవసరం ఉంటుందో అవన్నీ చూసుకుంటారు. దాదాపుగా 6 వారాల పాటు పోస్ట్ పార్టమ్ అంటారు అనమాట. ఫస్ట్ 6 weeks ద మదర్ రిక్వైర్స్ ట్రీట్మెంట్, అటెన్షన్ కావాల్సి ఉంటుంది. బట్ 6 weeks తర్వాత ఆవిడ నార్మల్ ప్రెగ్నెన్సీ చేంజెస్ అనేవి డిసపియర్ అయిపోతాయి. కాబట్టి ఆ 6 weeks వరకు ఏవైతే అవసరం పడుతుందో అవంతా కూడా సరోగేట్కి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ డెలివరీ డిశ్చార్జ్ అయిపోయి తన వూండ్ హీల్ అయిపోయి అవన్నీ పోస్ట్ డెలివరీ ఏవైతే మెడికేషన్స్ అంతా అవసరం ఉంటాయో అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ పార్ట్ తనది 6 weeks తర్వాత అంతా బాగానే ఉంది అంటే కనుక హర్ జర్నీ ఎండ్స్ దేర్. అండ్ ఇక్కడ బేబీ ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత ఆ బేబీని నియోనెటాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా ఎనీ పేరెంట్ వాళ్ళ బిడ్డని ఎలా చూపించుకుంటారో ఆ ట్రీట్మెంట్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హ్యావింగ్ అ బర్త్ సర్టిఫికేట్ ఆన్ దేర్ నేమ్ వెన్ సంబడి ఎల్స్ హెస్ గివెన్ ఎ బర్త్.
అది ఒకటి హాస్పిటల్ తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్మోస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ హ్యాస్ టు బి మెయింటైన్డ్. అండ్ ఒకసారి సరగేట్ డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిపోయింది అని చెప్పి అగైన్ మనం బోర్డుకి పంపించాల్సి ఉంటుంది. ఈ సెంటర్లో ఈ సరగేట్ ఈ కపుల్ కోసం డెలివరీ అయిన బిడ్డ డెలివరీ చేసింది అని చెప్పేసి అగైన్ వీల్ హ్యావ్ టు రిపోర్ట్, సో దాట్ ఆ సరగేట్ మళ్ళీ ఇంకొకళ్ళకి కోసం భర్తీ ఇవ్వకుండా, అంటే ఇంతకుముందు కమర్షియల్లో జరిగేది ఇప్పుడు జరగకూడదు మరి. ఓకే.